వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే తిరుమలకి సంబంధించి దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరైతే గతంలో ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారైనా డిక్లరేషన్ మీద సంతకం పెడతారా లేదని చెప్పేసి అనేక మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం అయితే అందుతూ ఉంది. మరి ఈసారి డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా లేదంటే ఏమంటారు? గతంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ రోజున ఆ విధంగా ప్రవర్తించాడు. అయితే ఇక్కడ అది తప్పు ఒప్పు అనే ఒక విచక్షణ ఉండాలి. అది ఎందుకంటే డిక్లరేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన తన భార్యను తీసుకెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకాలు చేసిన తర్వాతే ఆయన దర్శనాన్ని తీసుకెళ్లారు. సో ఇది ఒక గౌరవప్రదమైన పద్ధతి. అంటే ఒక హిందూ మతాన్ని ఈయన తండ్రి కానీ ఈయన కానీ వీళ్ళ తాతగారు కానీ ఎవరూ కూడా గౌరవించిన సందర్భాలు దాఖలాలు లేవు. గతంలో కూడా చూసాం మనం. ఇవన్నీ చాలా దృష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి గోశాల మీద వీళ్ళు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. రోజా అందరూ కలిసి అక్కడికి వెళ్ళి కొన్ని వేల మంది వెళ్ళి అక్కడ మేము ప్రదర్శనగా ఆ గోశాలను సందర్శించి చూడాలన్నట్టుగా అక్కడ ఏదో గోవులకి ఏదో జరిగిపోతుంది అన్నట్టు గగ్గోలు పెట్టారు. అంతకుముందు వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని అస్వస్థతకు గురైన మాట వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే జరిగింది. సో అది వీళ్ళు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద నెట్టేయాలని చూశారు. సో అక్కడ నవ్వుల పాలయ్యారు. సో అంటే అక్కడ 2000 కూడా లేని ఒక పశువులను చూడటం కోసం 2000 పైచీలకు వీళ్ళు వెళ్ళి జనాలను వేసుకుని చూడాలనుకున్నారు. రసాబాస్ చేద్దాం అనుకున్నారు, ఆబాస్ పాలయ్యారు. అదేవిధంగా నెయ్యి విషయంలో మరి జంతువుల అవశేషాలు ఉన్నాయని ప్రూవ్ అయిపోయింది కూడా. సో అలాంటి కల్తీ నెయ్యిని మరి ఎంత అపచారం అది. దేవుడి విషయంలో ఆ విధంగా కూడా అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వం వైసీపీ. సో ఒకటని కాదు, ఇలా దృష్టాంతాలు చాలా ఉన్నాయి. అలాగే అక్కడ మీడియా ముందు మాట్లాడకూడదు. మరి రోజా గారు ఎన్నిసార్లు అక్కడ మరి తిరుమల పైన మరి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. రాజకీయాలకు సంబంధించిన విషయాలు నేను చెప్పేది, రాజకీయాలకు సంబంధించిన విషయాలు మీడియా ముందు మాట్లాడకూడదు. వైసీపీ నాయకులు ఎంతోమంది దాన్ని అతిక్రమించారు. సో ఇలా చూసుకుంటే మనం లెక్క పెట్టలేని తప్పులు అక్కడ దేవుడి విషయంలో చేశారు. అలాగే అన్యమతస్తుల విషయంలో కూడా అక్కడ ప్రచారం చేసుకునే వీల్లేదు. కానీ వీళ్ళు యథేచ్ఛగా వదిలేశారు. అంటే ఎవరైనా అన్యమత ప్రచారం చేసుకునే అవకాశాన్ని వీళ్ళు ఇచ్చారు. సో ఆ విధంగా ఆ దేవుడి విషయంలో చాలా తప్పులే చేశారు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అతి ఘోరమైన తప్పు చేసి ఆయన ఎంత ఘోరంగా ఆయన చనిపోయాడో తెలుసు. అంతకుముందు 7 కొండలు అవసరం లేదు వెంకటేశ్వర స్వామికి, 3 కొండలు చాలు అని మాట్లాడినప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు, ఆలోచించుకోవాలి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా బతికి పట్టగట్టిన సందర్భం లేదు, మీరు ఆయనతో పెట్టుకుంటున్నా తిన్నగా పోయేసి అని ఆయన హెచ్చరించాడు అసెంబ్లీ సాక్షిగా. మీకు ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. సో జరిగిన మన్నాడే మరి ఆయన ఎంత దుర్మరణం పాలయ్యాడు. కనీసం మొక్కలు అంటే మాంసపు మొక్కలు కూడా ముద్ద అయిపోయి ఎక్కడ దొరికిన సందర్భాలు లేని పరిస్థితి. సో అందుకని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పతనావస్థలో ఉన్నాడు. ఆయన ఆల్రెడీ పతనం అయ్యాడు 11కి. సో ప్రజలు అంత దారుణమైన తీర్పిచ్చారు. నిన్నగాక మొన్న పులివెందుల్లో కూడా అసలు డిపాజిట్సే గల్లంతు. అంటే సొంత అడ్డాపై డిపాజిట్లు గల్లంత అయ్యేటప్పటికల్లా ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. పీక్ స్టేజ్ వెళ్ళిపోయిన ఈ సందర్భంలో ఇంకా ఏదో విధంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే పార్టీని మళ్ళీ 2029కి మళ్ళీ గెలిపించుకోవాలని ఒక తపన. అంటే తపన అంటే ఒక తాడు బంగారం లేనప్పుడు ఇంకేమని మాట్లాడో అర్థం కాని పరిస్థితి. ఏమీ లేవు, నెగ్గటానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అంత స్థాయికి ఆయన దిగదార్చేశాడు పార్టీని. గత 5 ఏళ్ల పరిపాలన చూసిన ప్రజలంతా కూడా యావగించేసుకున్నారు. ఇంకా అంటే చెప్పాలంటే పోయిన సంక్రాంతికి జిల్లాల యాత్ర అన్నాడు, కానీ చేపట్టలేదు. ఎందుకు చేపట్టలేదంటే అప్పటికే కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి ప్రజల్లో ఇంకా అప్పటికి విపరీతమైన వ్యతిరేకత ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఆ వైఫల్యమైన విధానం కానివ్వండి. సో వాళ్ళకి అలాంటి పరిస్థితులు వెళ్తే మనకు చెప్పు తప్పవు ప్రజల్లోనూ అని ఎప్పుడైతే అర్థమైపోయిందో కింద నుంచి తెప్పించుకున్న నివేదికల ప్రకారం వాళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చారు వ్యూహాత్మకంగా. సో అంతే తప్పితే ఇంకా మరొకటి కాదు. అంటే అసంతృప్తి ఎక్కడా లేదు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసుకుపోతా ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అలా దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది. ఒక పక్కనేమో స్కామ్లు, ఈ స్కాముల్లోనే పీకలోతు కూరుకుపోయారు. ఇంకా రేపో మాపో అరెస్టులు అనే పరిస్థితి దాకా వచ్చేసింది. సిట్ దర్యాప్తు దాదాపుగా పూర్తయిపోయి కొలుక్కు వస్తున్న సందర్భం. మరి ఇలాంటి సందర్భంలో ఎక్కడో చోట ఎలిగేషన్ తీసుకొచ్చి ఏదో విధంగా మళ్ళీ ఒక రకంగా దీన్ని రాద్ధాంతాన్ని సృష్టించాలని ఒక కార్యక్రమంగా ఎజెండాగా పెట్టుకున్నట్టే ఉంది. ఎందుకంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అనేది అది ఒక అన్యమతస్థుడిగా ఉన్నప్పుడు ఒక హిందూ మతాన్ని గౌరవించడం అనేది. అంటే మనం హిందువులు కూడా చర్చిలకు వెళ్తారు, అలాగే హిందువులు కూడా మసీదులకు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా వెళ్ళి అక్కడ మత అంటే ఒక
మత సామరస్యాన్ని చాటుతున్నారో మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు అన్యమతస్తుగా నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పద్ధతి అంటూ పెట్టుకున్న తర్వాత ఆ పద్ధతి ప్రకారం మీరే డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వెళ్ళాలి. అలా వెళ్ళను అని మొండికేయడం అనేది మీ వితండవాదం లాంటిది అనమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. దీనితోనైనా సరే రాద్ధాంతం చేయాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలవుతున్న ఈ సందర్భంలో ఏదో విధంగా ప్రజల్లో ఉండి మళ్ళీ సానుభూతిని స్కోర్ చేయాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిది. ఇంకోటి ఏంటంటే ఇతనికి కొంత వెసులుబాటు ఉంది ప్రస్తుతానికి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ లోపల అరెస్ట్ చేసే అవకాశం దాదాపుగా ఉండవని అందరూ అనుకునేది. ఎందుకంటే ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కూడా బేషరతుగా భయపడి బీజేపీకి మద్దతు తెలిపే కార్యక్రమం పెట్టుకుంది. సో ఇప్పుడు సిట్ కానీ ప్రభుత్వం కానీ ఎవరు దూకుడుగా వెళ్ళే కార్యక్రమాలు అయితే ఇప్పటికిప్పుడు తీసుకునే ఉద్దేశం కనిపించట్లేదు. సో ఆ విధంగా సిట్ కూడా దాదాపు దర్యాప్తు పూర్తవుతున్న ఈ సందర్భంలో ఆచితూచే వ్యవహరిస్తుంది. సో అలాంటప్పుడు ఇంత సైలెన్స్ని ఒక వైలెన్స్ లాగా అంటే భరించలేని పరిస్థితికి వచ్చాడు ఆయన. సో ఇంత నిశ్శబ్దం ఆయన ఎప్పుడు ఊహించింది కాదు. ఎప్పుడు క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళం మధ్యన ఏదో ఒకటి రాద్ధాంతం చేయాలి అని ఒక ఎజెండాగా పెట్టుకుని ఇవాళ తిరుపతి కార్యక్రమాన్ని 27వ తారీఖున అంటే ఇప్పుడు వినాయక చవితి అనుకుంటే ఆ రోజునే దసరానికి వెళ్ళేటప్పుడు ఇదే అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఆయనే స్వయంగా డిక్లరేషన్ సంతకాలు పెట్టి మరి దర్శనానికి వెళ్ళిన సందర్భం. అంటే అంతకంటే ఆయన దిగొచ్చినాడు ఆయన మనిషి. సో ఇప్పుడు స్వయంగా రాష్ట్రపతి ఆయన డిక్లరేషన్ సంతకాలు పెట్టినప్పుడు మరి ఇతను జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? అంత అహంకారం ఏమవసరం? డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళాల్సిందే కదా. ఆయన ఒక క్రిస్టియన్గా ఉన్నాడు. ఆ తండ్రికి కూడా వర్ధంతుల జయంతులప్పుడు అక్కడ పాస్టర్స్తో ప్రార్థనలు గట్రా జరిపించడం అన్ని మన వీడియోలు చూస్తూనే ఉన్నాం. మరి స్వయంగా మీరు క్రిస్టియన్గా ఉండి మీరు మీ భార్యాభర్త మీరు బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేసిరారు. మీరు ఒకవేళ హిందూ మతాన్ని మీరు గౌరవించేటట్టయితే తప్పేం లేదు, మీరు రండి, ఇక్కడ ఏమన్నా జరుగుతున్నాయి, అక్కడ ఏమన్నా లోపాలు ఉంటే మీరు చూపించాలనుకున్నప్పుడు రండి, వచ్చి మీరు దర్శనం చేసుకోండి, గుండు కొట్టుకుని వెళ్ళండి అంటున్నాడు. మరి ఆ పనైనా చేయొచ్చు కదా. అది మాత్రం చేయడు. కానీ ఏదో రాద్ధాంతం చేయాలని మాత్రం ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ కూడా ఆభాస్ పాలవటం ఖాయం. ఓకే, మరి అయితే ఇప్పుడు మొన్నటి రోజు చూసుకుంటే ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందూ ప్రసాదాలు తినరు, సారీ సమర్పించడం అనేక విధాలుగా. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందనుకోవచ్చా? ఆయన సెట్టింగ్లు వేసుకున్నాడు, గుడినే సెట్టింగ్లు వేసుకున్నాడు. అచ్చమైన నిజమైన గుడికి వెళ్ళడానికి ఆయనకి మరి ఎంత ఆలోచించాడు చూడండి. అక్కడ అంటే గుడికి వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు. సెట్టింగ్ అంటే గుడి కాదు కదా అది. సో అక్కడే అర్థమైపోతుంది అతను ఎంత హిందూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది. సో ఎప్పుడు గుడికి వెళ్ళిన సందర్భాలు లేవు. వెళ్ళినా కానీ ఏదో మమ అనిపించుకుని రావటమే. భార్యతో అయితే ఏనాడు వెళ్ళలేదు ఆయన. సో మామూలుగా సతీ సమేతంగా గుడికి వెళ్ళి అక్కడ అధికార లాంఛనాలతో చేయాల్సిన కార్యక్రమాలను కూడా ఏనాడు ఆయన పట్టించుకోలేదు. సో ఖచ్చితంగా ఆయన 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా హిందూ మతం మీద విద్వేషం అయితే రెచ్చగొట్టి హిందూ మనోభావాలను రెచ్చగొట్టి ఒకసారి ఆంజనేయ స్వామి గుడి విగ్రహాన్ని విషయంలో కానివ్వండి, రాముడిది విగ్రహం తల తీసేసిన ఖండించిన విగ్రహం కానివ్వండి, ఆ సందర్భం కానివ్వండి, ఇలా చాలా సంఘటనలు జరిగినాయి. ఇతను అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి ఇవన్నీ. అంటే కావాలని హిందువుల మీద దాడులు చాలా జరిగినాయి. అవన్నిటిని కూడా కొడాలని వీళ్ళంతా వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేసి నవ్వుల పాలయ్యారు. ప్రజలు అక్కడే తిరస్కరించారు వీళ్ళని. అప్పుడే హిందూ మతం మీద జరిగిన దాడిని ప్రజల వాళ్ళ మనసుల్లో ఉన్నాయి కాబట్టి మొన్నటి ఎలక్షన్లో కూడా తీర్పిచ్చేటప్పుడు భయంకరమైన దెబ్బ కొట్టారు. సో అందువల్ల దేవుడితో పెట్టుకోకూడదండి. సో ఆయన ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు పెట్టుకున్నారు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఈయన కూడా అదే క్రమంలో ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం. Please subscribe to Leo News for more videos.